హెర్నియా ఆపరేషన్ తర్వాత చేయాల్సిన మరియు చెయ్యకూడని పనులు. హెర్నియా సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, మళ్ళీ హెర్నియా రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, సర్జరీ తర్వాత ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, డైట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సర్జరీ తర్వాత చేయాల్సిన పనులు. మొదటి 48 గంటలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ సూచించిన పైన్ కిల్లర్స్ మరియు యాంటీబయాటిక్స్ వాడాలి. గాయం దగ్గర ఎటువంటి వాపు లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మొదటి వారం తేలికపాటి పనులు మాత్రమే చేయాలి. అధిక ఒత్తిడిని నివారించాలి. ఎక్కువగా నీరు తాగాలి. ఫైబర్ ఆహారం తీసుకోవాలి. మెల్లగా నడవాలి. పూర్తిగా మంచం మీద ఉండకూడదు. 2 నుండి 4 వారాల్లో లైట్ ఫిజికల్ యాక్టివిటీ ప్రారంభించుకోవచ్చు. మెడిసిన్స్ మరియు డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మెల్లగా తక్కువ ఒత్తిడితో రోజువారీ పనులు చేసుకోవచ్చు. 6 నుండి 8 వారాల్లో మెల్లిగా నార్మల్ లైఫ్ కి తిరిగి రావచ్చు. డాక్టర్ అనుమతినిచ్చిన తర్వాత వర్కౌట్స్ మరియు పనులు చేసుకోవచ్చు. హెర్నియా ఆపరేషన్ తర్వాత చేయకూడని పనులు. మొదటి 2 నుండి 3 వారాల్లో బరువైన వస్తువులు ఎత్తకూడదు. పొత్తి కడుపుకు ఎక్కువ ఒత్తిడి వచ్చే పనులు చేయకూడదు. పొట్టకి బిగుతైన దుస్తులు ధరించకూడదు. మొదటి నెల గాయాన్ని తడవనివ్వకూడదు. డాక్టర్ సూచించిన విధంగా మాత్రమే క్లీన్ చేయాలి. పొట్టకు ఒత్తిడి వచ్చేలా దగ్గడం, తుమ్మడం, గట్టిగా నవ్వడం తగ్గించాలి. పొట్టకు ఎక్కువగా బిగుసుకునే టైట్ బెల్ట్లు, క్లోత్స్ వేయకూడదు. 6 వారాల వరకు ఎక్కువసేపు నిలబడటం, గంటల తరబడి కూర్చోవడం తగ్గించాలి. మోటార్ బైక్స్, బస్సుల్లో ఎక్కువగా ట్రావెలింగ్ చేయకూడదు. ఎక్కువ స్ట్రెయిన్ వచ్చే వ్యాయామాలు చేయకుండా ఉంటే మంచిది. డైట్ మార్గదర్శకాలు. ఏం తినాలి, ఏం తినకూడదు, తినవలసిన ఆహారాలు. హై ఫైబర్ డైట్. బ్రౌన్ రైస్, ఓట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్, యాపిల్స్, క్యారెట్స్, బెర్రీలు. పెద్ద మొత్తంలో నీరు తాగడం. కనీసం 2.5-3 లీటర్లు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం. పప్పులు, బాదం, గుడ్లు. తినకూడని ఆహారాలు. మసాలా, స్పైసీ, నూనె ఆహారాలు, ఆల్కహాల్, సోడా డ్రింక్స్, ఎక్కువ కెఫీన్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. ఎప్పుడు వ్యాయామం చేయాలి? 1 నెల తర్వాత తేలికపాటి వాకింగ్. 6 వారాల తర్వాత డాక్టర్ సూచించిన తేలికపాటి ఎక్సర్సైజ్లు. 2 నెలల తర్వాత రెగ్యులర్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ తప్ప. నెలల తర్వాత హెవీ లిఫ్టింగ్ మొదలు పెట్టొచ్చు. డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. పొట్ట భాగంలో ఒత్తిడి పడకుండా చూడాలి. అధిక బరువున్నవారు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించేందుకు హెల్దీ డైట్ పాటించాలి. పునరావృత హెర్నియా రాకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హెర్నియా ఆపరేషన్ తర్వాత ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? గాయం దగ్గర తీవ్రమైన వాపు, నొప్పి లేదా ఎర్రబడటం, ఫీవర్ రావడం లేదా తీవ్రమైన వికారంగా అనిపించడం, మల విసర్జనలో సమస్యలు, పొత్తి కడుపులో అధిక ఒత్తిడి లేదా తిరిగి హెర్నియా లాంటి లంప్ కనిపించడం. హెర్నియా సర్జరీ తర్వాత తొందరగా కోలుకోవాలంటే సరైన డైట్, తేలికపాటి ఫిజికల్ యాక్టివిటీ మరియు జాగ్రత్తలు పాటించాలి. తప్పుల వల్ల మళ్లీ హెర్నియా రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మార్పులు తీసుకోవడం తప్పనిసరి. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా హెర్నియా సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.